హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. డ్రైవింగ్ మీద కెన్యాలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుంది, అసలు డ్రైవింగ్ స్కూల్స్ ఎలా ఉంటాయి అనేది ఫుల్ వీడియో తీశాను, రండి చూద్దాం. నేను మా అమ్మాయి కలిసి డ్రైవింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాము. డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళటము, డ్రైవింగ్ నేర్చుకోవటము చాలా ఈజీ అనిపించింది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవటం మాత్రం తల ప్రాణం తోక్కొచ్చిందండి. చాలా కష్టం అనిపించింది నాకైతే. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు మా డ్రైవింగ్ క్లాసెస్ ఎలా జరిగినాయో మీరు చూడండి. Hiyo wiki tatu wa half course utakuwa unasoma theory peke yake. Wiki tatu wa full course atakuwa anasoma theory na practical. Theory na practical. Na ikiwa half utakuwa unasoma theory peke yake. Tuko na branch hapo Utawala kidogo tu, alafu nikutumia namba ya Utawala. డ్రైవింగ్ క్లాసెస్ నేర్చుకోవడం ఎంత ఈజీయో లైసెన్స్ రావడం అంత కష్టం. ఈ ఎన్టీఎస్లో లైసెన్స్ కోసం వచ్చాం. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఆ క్యూ అంతా దాటుకొని వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ రాసి తర్వాత ప్రాక్టికల్స్ చేసి, అమ్మో చాలా పెద్ద ప్రొసీజర్. మీరే చూడండి. 4 రోజులు డ్రైవింగ్ క్లాసెస్ చేసినాక మోక్ ఎగ్జామ్ అని పెడతారు. దాంట్లో ఒక 50 క్వశ్చన్లు ఇస్తారు. ఆ క్వశ్చన్లు రాసినాక మోక్లో పాస్ అయినాక అది డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు పెట్టే టెస్ట్ అనమాట. దాని తర్వాత ఇదిగో ఇక్కడ నేను NTSA దగ్గరకు వచ్చి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అయితే రాయాలి. అక్కడ మీరు నాకు చూసారు కదా, అంతమంది కూర్చొని టెస్ట్ రాస్తున్నారు. టెస్ట్ అయిపోయినాక అది థియరీ అనమాట. థియరీ అయిపోయినాక ఇక్కడ ప్రాక్టికల్స్ చేపిస్తారు. థియరీలో పాస్ అయిన వాళ్ళే వచ్చి ప్రాక్టికల్స్ చేస్తారు. ప్రాక్టికల్స్కి మళ్ళీ ఇంకో హంగామా. యాక్చువల్గా ఈ ప్లేస్కి నేను మార్నింగ్ 7కి వచ్చాను. నాకు ఫినిష్ అయ్యేటప్పటికి 11:30 అయింది. ఇప్పుడు ప్రాక్టికల్స్ థియరీ రాసేసాము. ఇప్పుడు ప్రాక్టికల్స్కి వచ్చాము అనమాట. ఆ వెనక్కి కనిపిస్తుంది కదా, అక్కడ ప్రాక్టికల్స్ చేయాలి. అది ఈ గుంపుని చూసి ఎవరైనా గోవింద కొట్టారు అనుకునేరు, అంత లేదండి. అక్కడ థియరీ అయిపోయింది కదా, అక్కడ పాస్ అయిన వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ చదువుతారు. అప్పుడే ప్రాక్టికల్స్ లోకి వెళ్ళగలం మనం. అది ఒకసారి తీసుకురారు, విడతల వారీగా అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చదువుతా ఉంటారు. ఒక 3 దాకా వస్తారు. 30 మంది రిజల్ట్ చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ అందరూ కెన్యన్సే ఉన్నారు. ఓన్లీ నేనే ఉన్నాను ఇప్పుడు ఇండియన్ అయితే. అసలు ఎవరు మన ఇండియన్స్ ఎవ్వరు లేరు, ఓన్లీ కెన్యన్స్ మాత్రమే ఉన్నారు. చూద్దాం ఇంతమంది కెన్యన్స్ మధ్యలో ఒక్క ఇండియన్. వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్ రాయడానికి. ఇక్కడ వెయిట్ చేసి అక్కడికి వెళ్తారు ఎగ్జామ్ రాయడానికి. అక్కడ ఎగ్జామ్ రాసినాక ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తారు థియరీ, అదే ప్రాక్టికల్ కోసం. ఇక్కడికి వచ్చి మన నేమ్స్ సైన్ అంతా తీసుకుంటారు. దాని తర్వాత ఈ ఏరియాకి వచ్చేసి వాళ్ళు చక్కగా ప్రాక్టికల్స్ చూపిస్తారు అన్నమాట. ఈ ప్రాక్టికల్స్లో పాస్ అయితే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు. చూడండి వాళ్ళందరూ ప్రాక్టికల్స్కి వెళ్తున్నారు ఆ కార్లో.
ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. మోక్ అంటారు, థియరీ అంటారు, తర్వాత ప్రాక్టికల్స్ అంటారు. వీటిలన్నిట్లో పాస్ అయితే అప్పుడు మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారన్నమాట. అది కూడా ఇవ్వరు, మనం అప్లై చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్కి మనం ఎలిజిబుల్ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు చెట్టు చూసుకొని కూర్చున్నాం, మరి ఏం చేస్తాం, కూర్చోడానికి ప్లేస్ లేదు. అది చూడండి, అందరు చెట్ల కింద కూర్చొని ఉన్నారు. టైం ఎంత టైం అవుతుందో వామ్మో, అసలు చాలా పెద్ద ప్రొసీజర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం. బాబాయ్, కెన్యాలో ఏ వెహికల్కి డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. టెస్టులు రాయాలి, థియరీ, ప్రాక్టికల్స్ అని ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. మరి ఇండియాలో టెస్ట్లు ఎలా రాయాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.